ఆధునిక అంబేద్కర్ వలె సీఎం రేవంత్ రెడ్డి దళితుల పక్షాన నిలిచారన్నారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం. ప్రజాప్రభుత్వ ఏర్పాటుతో దళిత గిరిజనులకు స్వేచ్ఛగా గాలి పీల్చే అవకాశం లభించిందన్నారు. అడ్లూరి లక్ష్మణ్, వివేక్లను కేబినెట్లోకి తీసుకోవడం అంటే సాధారణ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన గౌరవమన్నారు. కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితుల గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు ప్రీతం. 2014లో మరి ఈరోజు దయాల రాష్ట్ర సమితి ఏదైతే డిఆర్ఎస్ పార్టీ ఉందో దాన్ని బీఆర్ఎస్గా మార్చేసి, ఎందుకంటే వాళ్ళ దయాలు చేరినాయి అని వాళ్ళ కూతురే ఉంది కాబట్టి మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తా అని చెప్పి మొట్టమొదటిగా గొంతుకొచ్చింది ఆ ప్రభుత్వం. ఈరోజు కన్నీళ్ళు వస్తున్నాయి. ప్రజాప్రభుత్వంలో 25% మంత్రివర్గంలో దళితులకు చోటు దక్కింది. స్పీకర్గా మా దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ గారిని మొట్టమొదటిగా మేము స్పీకర్గా పెట్టుకున్నాం. ఏ కులమోలైనా ఏ మతమోలైనా ఎన్నుకోబడ్డ ప్రతి ఒక్క నాయకుడు మా దళిత నాయకుడిని అధ్యక్ష అని పిలవాల్సిన గర్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. దాంతోపాటు ఫైనాన్స్ మినిస్టర్ని దళితులుగా చేసిన ఘనత కూడా మరి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, పవర్ మినిస్టర్గా, ప్లానింగ్ మినిస్టర్గా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బట్టి విక్రమార్క గారిని నియమించి ప్రజాప్రభుత్వము ప్రజల కోసం అని చెప్పి మరి ఒక స్పీకర్ని, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని తెలంగాణ రాష్ట్రానికి అందించింది. విప్పుగా కూడా మరి అడ్లూరు లక్ష్మణ్ గారిని ఎన్నోసార్లు వాళ్ళ కుట్రలో భాగంగా అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినా మరి ఈసారి గెలిచి క్యాబినెట్లో కూర్చొని ఈరోజు ఒక మాదిగ నాయకుడు రావడం చాలా గర్వకారణం. వారితో పాటు వెంకటస్వామి గారి కుమారుడు మా వివేకన్న ఎన్నో పోరాటాలు వారు కూడా వారి క్రమంలో చేసినారు. తెలంగాణ కోసం అని చెప్పి పార్టీలను చూడకుండా ఎన్నోసార్లు వారు పోరాటం చేసినారు. అటువంటి వారు కూడా ఈరోజు మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఈరోజు చూసుకుంటా పోతే దళితులకు అత్యంత ఉన్నత స్థానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. ప్రభుత్వంలోనే కాకుండా మరి పార్టీ పరంగా కూడా చూసుకుంటే ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా నన్ను, ఓ కార్పొరేషన్ చైర్మన్ని చేసి, ఓ దళిత విద్యార్థిని ఎన్ఎస్యుఐ అధ్యక్షునిగా చేసి మా స్వామిని, ఇలా ఇంకా ఎంతోమందిని, ఓ రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా మా భూపాలన్నని చెప్పుకుంటూ పోతే ప్రజాప్రభుత్వము ఎంతోమంది దళితులను ఉన్నత స్థానంలో పెట్టి ఈరోజు తెలంగాణ అంటే దళితులు, దళితులు అంటే తెలంగాణ అనే విధంగా ఈరోజు ప్రజాప్రభుత్వం మా కోసమని ఏర్పడిందని చెప్పి మేము భావిస్తున్నాం.